అంటే భారతదేశం మొత్తంలో మనకు ఎట్ ప్రజెంట్ కనిపించింది ఒక ఆమ్స్ట్రాంగ్ అన్న మాత్రమే. అంటే మేము అక్కడ ఒక 3 days మేము స్పెండ్ చేసి నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మెయిన్గా ఒక 2 minutes అంతే. అక్కడ లీగల్ అంటే సాబ్ మాట్లాడే 11 వింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఉండే ఆ 11 వింగ్స్లో థర్డ్ లీగల్ వింగ్ అనమాట. ఆ లీగల్ వింగ్కి సంబంధించి ఓన్లీ చెన్నైలోనే మోర్ దెన్ 1500 మెంబర్స్ లీగల్ వింగ్ని తయారు చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం అది ఎంటైర్ తమిళనాడు మొత్తం చూసుకుంటే మోర్ దెన్ 2500 లీగల్ అంటే ఆ లీగల్ అటాచ్మెంట్ ఉన్నది. ఎందుకు అంత పెద్ద నెట్వర్క్ తయారు చేసిందంటే మనల్ని మన సమాజానికి సంబంధించి మనల్నే విక్టిమ్స్ అవుతుంటారు. వీఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ ద సొసైటీ, వీఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ ద కంట్రీ. ఎక్కడున్నా మనమే బాధితులం అవుతాం. కాబట్టి ఆ లీగల్ గైడెన్స్ అందించాలి అంటే ఒక లీగల్ వింగ్ అనేది ఉండాలి కంపల్సరీ. దానికోసం అన్న ఎంచుకున్న మంచి పంతా ఏంటి అంటే లీగల్ వింగ్. నువ్వు బిజినెస్ చేసుకుంటావా, లేదంటే నువ్వు ఉద్యోగం చేసుకుంటావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ ఖచ్చితంగా అన్న దగ్గర ఉన్న స్టూడెంట్స్ కానీ లేదంటే అన్న దగ్గర ఉండే ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని లా చేయించేవాడు. ఎట్ ద సేమ్ టైం చాలా చోట్ల అన్ని సమాధి చేసిన చుట్టుపక్కల పొత్తూరు ఆ ప్లేస్లలో చూసుకుంటే కౌన్సిలర్కి సంబంధించి కానీ లేదంటే వార్డు మెంబర్లకు సంబంధించి కానీ అసలు సెకండ్ ప్లేస్కి రావడం, కొన్ని చోట్లనైతే వార్డు మెంబర్స్ గెలవడం లాంటి ప్రక్రియ జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే ఇండివిజువాలిటీ ఉందో సిటీలో, ఆమ్స్ట్రాంగ్ అనేది సంబంధించి ఆ సిటీలో ఇండివిజువాలిటీ ఉందో ఆ ఫ్రేమ్ వర్క్ సరిపోతుంది. అంటే 40%, 35 to 40% దళిత్ పాపులేషన్ ఉంటుంది అక్కడ. అంటే చెన్నైని కొట్టడానికి ఆ ప్రక్రియ సరిపోతుంది అనుకున్నప్పుడు అట్ ద సేమ్ టైం అవుట్ ఆఫ్ ద చెన్నై వెళ్ళి అన్న వర్క్ చేయడం స్టార్ట్ చేసిండు. సాబ్ ఏం చెప్తాడు అంటే శత్రువుని ఎప్పుడు అలర్ట్ చేయొద్దు అని చెప్తాడు. అట్ ద సేమ్ టైం అసలు శత్రువుని అలర్ట్ చేయకుండానే లాంగ్ టర్మ్ విజన్లో ఇప్పుడు అన్న సార్ చెప్పినట్టుగా 5 years టార్గెట్ కాదు. ఎప్పుడైతే 2007లో అన్న జాయిన్ అయ్యిండో 2008లో పెట్టుకున్న టార్గెట్ 2036 వరకు 60-70 సీట్లు కొడితే సరిపోతుంది మనకు, వేంజీ చంద్రత ఉపయోగించుకొని మనం సీఎం కావచ్చు అనే టార్గెట్. అది లాంగ్ టర్మ్ విజన్లో ఆలోచించిన ప్రక్రియ. అక్కడి పనులు కూడా అట్లే జరిగినాయి. అంటే అవుట్ ఆఫ్ ద సిటీ అన్న క్యాడర్ రెడీ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక అబ్బాయిని కలిసినాం, తంజావూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఆయన ఏమైనా విషయాలు చాలా విషయాలు అక్కడ యూత్ ఎవరైతే 23, 24, 25, 26 ఆ ఏజ్ వాళ్ళు కూడా రాజకీయాలకు రావడం స్టార్ట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం దే ఆర్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పంచాయత్ ఎలక్షన్స్. ఇప్పుడు వచ్చే పంచాయత్ ఎలక్షన్స్ కానీ లేదంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే మాకు తమిళనాడుకు సంబంధించి చాలా సీట్లు ఏం అవసరం లేదు, 4-5 సీట్లు గెలిస్తే ఈసారి నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఎలక్షన్స్కి ఎట్లా వెళ్ళాలనే విజన్ 2 days ఒక క్యాంప్ కానీ లేదంటే మంత్లో ట్వైస్ క్యాడర్ క్యాంప్స్ పెట్టుకొని చాలా క్యాడర్ బేస్డ్ పద్ధతి ఓల్ ఆఫ్టర్ నార్త్ స్టేట్స్ తప్ప జరిగినాయి 2 స్టేట్స్లలో. ఒకటి కర్ణాటకలో జరిగింది, అక్కడ రిజల్ట్ చూసినాం. అట్ ద సేమ్ టైం తమిళనాడులో జరుగుతుంది. అది శత్రువు అలర్ట్ అయింది, అందుకే అన్న చంపబడ్డాడు అని మాత్రం నాకు అనిపించింది. సో నేనేమంటున్నానంటే ఇక్కడ పార్టీ అయినా లేదంటే మిషనరీ అయినా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇలా స్టేట్ల మీదకి ఎక్కి మనం మాట్లాడడం, విద్యార్థి సంఘాలుగా నిలబడడం లేదంటే క్యాడర్ బేస్డ్గా వర్క్ చేద్దాం, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేద్దాం అని మాట్లాడడం వరకే ఉంది. కానీ తెలంగాణ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ కానీ చాలా చోట్ల ఈవెన్ తమిళనాడు కొన్ని చోట్ల కర్ణాటక అయినా మహారాష్ట్రలో అయినా కానీ క్యాడర్ బేస్డ్ వర్క్ మాత్రం జరగట్లేదు గ్రౌండ్ రియాలిటీలో. ఎందుకంటే విచ్ఛిన్నమైనది. కాబట్టి ఆ విచ్ఛిన్నమైన సమాజాన్ని ఏకం చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా బుద్ధుడు చెప్పినట్టు ఆ బోధన జరగాల్సింది, అశోకుడు తిరిగినట్టు దేశం అంతా తిరగాల్సిందే. అట్ ద సేమ్ టైం సాబ్ ఏ వర్క్ స్టైల్లో అయితే ఉన్నాడో ఆ వర్క్ స్టైల్లో మనం ఉంటే మాత్రం రిజల్ట్ రాదు. ఇప్పుడు ప్రతి స్టేజ్లో అంటే మనం ప్రతి స్టేజ్ మీద మనం మాట్లాడుతుంటాం. ఇప్పటి నుంచి కంకణబద్ధలం అయి పని చేయాలి, కంకణబద్ధలం అయి పని చేయాలనుకుంటాం. మాత్రం ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ స్టేటస్లు పెట్టుకుంటాం, స్టోరీ పెట్టుకుంటాం, చాలా కథం వాట్సాప్లో దాన్ని చేస్తాం, అయిపోతుంది. సో ఈ ప్రక్రియ మారగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను చెన్నైలో చూసిన అసలు ఈ వచ్చే ఎలక్షన్ దేశం బీఎస్పీ ఒక వేవ్ అనేది సౌత్ నుంచి నార్త్కి వెళ్ళే వేవ్ కాస్త కొంచెం మిస్ అయిందని మాత్రం నేను అనుకుంటున్నాను. సో ఇది మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు, క్యారీ చేస్తామని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.